హైడ్రా చట్టబద్ధమైనదన్నారు కమిషనర్ రంగనాథ్. వచ్చే నెలలోపు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుందన్నారు. జీవో 99 ద్వారా జూలై 19న తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని క్లారిటీ ఇచ్చారు. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందన్నారు. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామన్నారు. గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందన్నారు రంగనాథ్. It's constituted by an executive GO ద్వారా వచ్చింది. This is GOMS number 99 అని చెప్పేసి 2024 July 19th రోజున this was GO was issued. But executive resolution or an executive order తో వచ్చినది కూడా it's definitely that's also in ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది. Today somebody has challenged in the High Court whether Hydra is legal or not అనేది. So it's a legal entity. Ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. As it is, as per the GO, we are now we do not issue any notices. So let this be very clear. Hydra notice ఇచ్చింది అని చెప్పి వస్తుంటుంది, ఎక్కడ కూడా మేము నోటీస్ ఎక్కడ ఉండదు. So we are more of we assist the local authorities like municipalities, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఇంకా ఇతర అందరు ఏజెన్సీస్కి వి అసిస్ట్ దెమ్. అసిస్ట్ చేసి వి డూ ద ఇట్స్ మోర్ లైక్ సిటీలో మీరు చూస్తుంటారు టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ టాస్క్ ఫోర్స్ ఓన్లీ, రైట్. హైడ్రా చట్టబద్ధమైనదన్నారు కమిషనర్ రంగనాథ్. వచ్చే నెలలోపు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుందన్నారు. జీవో 99 ద్వారా జూలై 19న తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని క్లారిటీ ఇచ్చారు. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందన్నారు. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామన్నారు. గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందన్నారు రంగనాథ్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్, హైడ్రాకు చట్టబద్ధత ఉందా? అసలు ఒక జీవో ద్వారా వచ్చినటువంటి హైడ్రా ఇటు జిహెచ్ఎంసీ కానీ, రెవెన్యూ కానీ, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లతో నోటీసులు ఇప్పిస్తూ పనులు చేస్తుంది. కాబట్టి దానికి ఏ విధంగా చట్టబద్ధత ఉంది అనేది ముందు నుంచి కూడా చాలా కాలంగా దీనిపైన చర్చ జరుగుతుంది. అంతేకాకుండా నిన్న హైకోర్టులో కూడా ఈ అంశం పైన ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉంది, అదేవిధంగా దీనికి ఉండాల్సినటువంటి అధికారులు ఎవరు, ఏ స్థాయి అధికారులు ఉండాలి, ఎవరున్నారు అనేటువంటి అంశాలపైన హైకోర్టు తలుపు తట్టడం జరిగింది సిటిజన్స్. అంతేకాకుండా నోటీసులు ఇవ్వకుండా విచ్చలవిడిగా కూలుస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన కూడా ఇటు దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే అధికారులు దీనిపైన ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్గా ఉన్నారు. దీనిపైన త్వరలో ఆర్డినెన్స్ రాబోతుందని చెప్తున్నారు. వచ్చేటువంటి 20వ తేదీకి ప్రధానంగా ఆర్డినెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మంత్రిమండలి సమావేశం జరగనుంది. కాబట్టి అప్పటికి ఒక డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చట్టం రాబోతుంది అనేట్టుగా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. మనం చూస్తే ప్రధానంగా ఇటు చెరువుల సంరక్షణకు సంబంధించి రెవెన్యూ దగ్గర వాల్టా చట్టం, అదేవిధంగా ఇరిగేషను, దాంతోపాటు మున్సిపల్ చట్టానికి సంబంధించి ఏవైతే పర్మిషన్స్ ఇస్తుంటారో ఆ పర్మిషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ ఈ ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ భూములు కానీ, నాలాలు కానీ, చెరువులను కానీ రక్షించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చో దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ నిబంధనలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఆర్డినెన్స్లో పొందుపరిచేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే రాముడు, వన్స్ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? అలాగే టాస్క్ ఫోర్స్ గ్రే హౌండ్స్ తో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు హైడ్రా పరిస్థితి ఏంటి, వాటితో కంపేర్ చేస్తే ఏంటి, ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే మాత్రం ఈ పనులన్నింటినీ ఆయా విభాగాలు మనం చూస్తే టాస్క్ ఫోర్స్ అధికారులు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసే పద్ధతిలో వాటిని గుర్తించి అక్కడ వాటిని అన్నింటినీ కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత లోకల్ పోలీసుకు వివరించి అక్కడ
కేసు పుటప్ చేసి ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే పద్ధతిలో మేము ఇప్పుడు చేస్తున్నాం. ఆయా ఏజెన్సీలు చేయాల్సినటువంటి పనులలో కొంత జాబితా ఉన్నా లేదంటే ఆ ఏజెన్సీలు సమన్వయంతో చేయకపోయినా కూడా వాటన్నింటినీ గుర్తిస్తున్నాం. తమకు ప్రత్యేకంగా జీవో ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీ కాబట్టి అందుకు తగ్గట్టుగా మేము పనులు చేస్తున్నాం. పూర్తి వివరాలు సేకరించి ఆయా ఏజెన్సీల ద్వారా నోటీసులు ఇప్పించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామనేది రంగనాథ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా పూర్తి స్థాయిలో పూర్తి పనులను అంటే నోటీసులు ఇచ్చినప్పటి నుండి వాటిని కూల్చివేసిన తర్వాత వాటిని తొలగించేటువంటి అన్ని పనులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పూర్తి అంశాలను ఈ చట్టంలో పొందుపరచడం ద్వారా పూర్తి హక్కులు హైడ్రాకు కల్పిస్తే మాత్రం మొత్తం పనులు ఇక వాళ్ళే నేరుగా అందులో ఉండేటువంటి సిబ్బంది చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇది పోలీసుడు బేస్డ్గా పనిచేసేటువంటి ఏజెన్సీ అయినప్పటికీ ఇటు ఇరిగేషన్ కానీ అదేవిధంగా రెవెన్యూ నుండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వివిధ విభాగాల నుంచి సిబ్బంది అందులో డిప్లాయ్ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన అక్కడ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికే వీళ్ళకి ఈ చట్టాలు ముందుగానే తెలుసు, ఆయా విభాగాల్లో పనిచేశారు కాబట్టి ఆ చట్టాలపైన అవగాహన ఉంటుంది. అంతేకాకుండా వచ్చినటువంటి ఇప్పుడు అందులోంచే కొన్ని మార్గదర్శకాలను లేదంటే కొన్ని అంశాలను తీసుకొని ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా హైడ్రాక్ చట్టం రూపొందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా పనులు వాళ్ళు చేయొచ్చు, వేగంగా పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హైడ్రాకు ప్రత్యేక ఒక పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఒకసారి దీనిపైన కేసులు నమోదు చేసిన తర్వాత నేరుగా వీళ్ళే కోర్టుకు వెళ్లే విధంగా అవసరమైతే ఇక్కడ నుంచి టెక్నికల్ సపోర్ట్ అంటే న్యాయపరంగా కూడా టెక్నికల్ సపోర్ట్ తీసుకునే విధంగా కౌన్సిల్లను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు కానీ ఏదైనా భూ సమస్యలు కానీ తమ వైపు నుంచి కోర్టులో వాదించాలంటే ప్రత్యేకంగా కౌన్సిల్ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకు కూడా ఆ విధమైనటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏవైనా కూల్చివేతల విషయంలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టినప్పుడు నాలాకు సంబంధించి ఒక 10 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో దాన్ని క్లియర్ చేయాలి ఆక్రమణలు అని అన్నప్పుడు ఆ నాలాల ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోకుండా ముందుగానే కేవియట్ వేసుకోవడము, ఏమైనా విషయం తెలిస్తే వాళ్ళకు తెలిసే విధంగా ముందుగా వీళ్ళని సంప్రదించిన తర్వాతనే కోర్టు కొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొంత టెక్నికల్గా అదేవిధంగా పరిపుష్టంగా అన్ని హక్కులు తమకు వచ్చేలా కూడా ఈ విధమైనటువంటి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇటు ఎంఏయుడు నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అన్ని వివరాలతో పాటు ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాల్టా చట్టం కానీ అదేవిధంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఈ ప్రధానమైనటువంటి అంశం హైదరాబాద్ నగరంలో చెరువులు నాలాలు కబ్జాకు అయ్యాయి. దాని ద్వారా ఎక్కువగా ఇనండేషన్ అవుతుంది. వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, జనజీవనం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుంది. ఇట్లాంటి నష్టాలన్నింటినీ కూడా అధిగమించాలంటే మనం చూసాం 2016లో కానీ 2020లో కానీ భారీగా వచ్చినటువంటి వరదల కారణంగా అనేక ప్రాంతాలు అనేక కాలనీలు బస్తీలు నీట మునిగిపోయాయి. 100 కోట్లు ప్రభుత్వమే నేరుగా సాయం చేసింది. దాదాపు 650 కోట్ల రూపాయలను 10 వేల రూపాయల చొప్పున కుటుంబాలకు అందించడం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. కాబట్టి అట్లాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే చెరువులు నాలాలపైన ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి వాటన్నింటినీ రక్షించే విధంగా ఈ చట్టము అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి ఆర్డినెన్స్ అయితే వస్తుందనేది మనకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.